రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలా, అదేవిధంగా ఎన్నికల్లో హామీలో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణంలో వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ డిగ్రీలు పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని పీజీలు పూర్తి చేసుకొని మా సర్టిఫికెట్లు కళాశాలలో పెట్టుకొని ఇవ్వకోకుండా ఉంటా ఉన్నారు. మాకు ఉద్యోగాలు వస్తున్నప్పటికీ ఉద్యోగాలకు వెళ్ళలేక మరి పనులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరేమో బేల్లర్ పనులు, ఒకరేమో కూరగాయలు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఒకవైపు ఉద్యోగాలు లెక్క వలసలకు వెళ్తా ఉన్నటువంటి తరుణంలో మాకు ఏదో చిన్న చితక కోర్స్ పూర్తి చేసుకొని 10,000కో 12,000 రూపాయలకో ఉద్యోగాలు చేసుకుందాము అని వెళ్తే అక్కడ ఉద్యోగాలు వచ్చినప్పటికి కూడా మాకు సర్టిఫికేట్లు మీరు తీసుకురండి, అప్పుడే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాలు వచ్చినటువంటి యాజమాన్యాలు చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా? మాకు కోర్సులు పూర్తి అయినప్పటికీ కూడా సర్టిఫికేట్లు వాళ్ళ కళాశాలలో ఉన్నాయి. ఎందుకు సర్టిఫికేట్లు కళాశాలలో ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అందువల్ల విద్యార్థులకు రావాల్సినటువంటి సొమ్ము రాక కళాశాలలోనే సర్టిఫికేట్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అయినా కూడా స్పందించాలా? నారా లోకేష్ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి డైరెక్టర్ పోస్టులు వదులుతూ ఉన్నారు, కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయలేదు. మరి తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ లో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి జిల్లా అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.